దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. చాలు. దేవదూత మరియతో మాట్లాడుతున్న సందర్భం, యేసుక్రీస్తు యొక్క జననమును గురించి భూమి మీద ఆ సమాచారము, ఆ సువార్తమానము ప్రారంభం కాల. పరలోకములో ఉన్న దేవదూత భూమి మీదకి ఈ వర్తమానాన్ని తీసుకొచ్చింది. యేసుక్రీస్తు యొక్క జననములో ప్రధానమైన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారిలో మరియా అనే ఆమె ఒక ఆమె. ఎవరు ఈ మరియా అంటే, ఈ మరియా యేసు ప్రభునకు జన్మనివ్వటానికి సిద్ధపడినది. దేవుని చిత్తం ఈ మరియ జీవితంలోకి రావటం మనం చూస్తాం. ఆ ముందు వచనాల్లో ఏమైనా ఉంటుందంటే, దావీదు వంశస్థుడైన యేషోబనకు పురుషునికి ప్రధానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్య పేరు మరియా. ఎప్పుడు దేవదూత వచ్చి సమాచారం చెప్పిందంటే, ప్రధానము అయిపోయిన తరువాత. ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ అని అర్థం, గుర్తుంచుకోవాలి. యూదుల యొక్క వివాహ వ్యవస్థ ఎలాగుంటుందంటే, ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరి యొక్క ఇష్టాలను ఆధారంగా చేసుకొని చేయబడిన నిబంధన పెళ్ళంటే. ఎంగేజ్మెంట్ అంటే అర్థం ఏంటండి? ఈ అమ్మాయిని అడుగుతాడమ్మా, ఈ అబ్బాయి అంటే నీకు ఇష్టం అంటే ఇష్టమేనండి అని చెప్పాలా. బాబు ఈ అమ్మాయి అంటే నీకు ఇష్టమా? ఇష్టమేనండి అని చెప్పాలా. ఓకే, పెద్దలు అంటారు ఈ ఇరువురికి ఇష్టమే కాబట్టి వారి మాటల ద్వారా వచ్చిన నిబంధనను స్థిరపరిచి వీరిని మనం ప్రధానం చేద్దామన్నారు. ప్రధానము చేయబడిన తరువాత దేవదూత డైరెక్ట్గా మరియ దగ్గరకు వచ్చింది. ఎవరు పంపారు దేవదూతనంటే మీకు తెలుసుగా, 27వ వాక్యములో ఎవరు పంపాడని రాయపడిందండి. అలా కాదు, దేవుని చేత పంపబడెను ఆ కన్య పేరు మరియా. ఎవరు పంపారంట? దేవుడే దేవదూతను పంపించాడు. ఎక్కడికి? మరియకు. ఈ ఉదయకాలం మరియ యొక్క జీవితం నుండి కొన్ని విలువైన విషయాలను మనం ధ్యానిద్దాం. చరిత్రలో యూదుల యొక్క ఆ ఆలోచనలో, చరిత్రలో మనం గమనిస్తే ఎక్కువ మంది ఇష్టపడే పదం ఏంటంటే మేరీ. మరియా అనే పదం చాలామంది చాలా విలువైన పదంగా ఆ పేరును పెట్టుకోవటానికి వాళ్ళు చాలా గర్వంగా, ప్రౌడ్ ఆఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతకు మరియ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? నేనేమంటానంటే, ఆ రోజు యూదయ ప్రాంతంలో వేల మంది కన్యకలు ఉన్నారు. వేల మంది వివాహము కాకుండా ఉన్న స్త్రీలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని చెప్పి ప్రధానము చేయబడిన ఒక పురుషునికి ప్రధానము చేయబడి మరికొన్ని దినాలలో వివాహానికి సిద్ధపడిన మరియ దగ్గరికే దేవుడు దేవదూతను ఎందుకు పంపించాడు? దేవదూత మరియ దగ్గరకు రావటానికి కారణం ఏంటి? ఒక 5 కారణాలు ఉన్నాయి. నేను మీకు వాటిని వివరించి ముగిస్తాను. జాగ్రత్తగా మీరు చూడాలి. దేవదూత మరియతో ఏమంటుందంటే, 28వ వచనాన్ని చదివితే, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని అంది. దేవదూత చెబుతుంది, మరియా నీకు దేవుడు తోడుగా ఉన్నాడమ్మా అని చెప్పింది. 30వ వచనంలో ఏమంది దేవదూత? ఏమందండి? ఆ దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. 3 విధాలుగా దేవదూత మరియతో మాట్లాడింది. వినండి. 1, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పింది. 2వది, దేవుని కృప నీకు తోడుగా ఉందమ్మని చెబుతూ 3వ సందర్భం మనం ధ్యానిస్తున్న అంశ భాగం దయాప్రాప్తురాల. చెప్పండి ఏ మాట అండి? దయాప్రాప్తురాలా నీకు శుభము అంటే అర్థం ఏంటంటే, దేవదూత వచ్చి అంది, మరియమ్మ గారు వందనాలు, నీవు దయాప్రాప్తురాలు అమ్మా, దేవుడు నీకు తోడై ఉన్నాడమ్మా, దేవుని కృప నువ్వు పొందేవమ్మా, నీవు గర్భవతి కాబోతున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రాగా నిన్ను ఆవహించగా ఆయన నీలో ఒక పిండముగా రూపించబోతున్నాడని దేవదూత మరియకి చెప్పింది. ప్రియులరా, చరిత్రలో మరియ ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. మరియ ఎవరు అన్న విషయాన్ని మనం పరిశీలన చేస్తూ వెళ్దాం. దయాప్రాప్తురాల అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క దయకు
పొందినదానా అని అర్థం. ప్రాప్తురాలు అంటే పొందినది అని అర్థం. దేవుని దయను పొందటానికి కారణం ఏంటి? ఇది ఈరోజు యొక్క వర్తమానం. మరియను దేవదూత దయాప్రాప్తురాలని అనటానికి కారణం ఏంటి? మరియ మాత్రమే ఎందుకు దయను పొందాలి? మీకు అర్థమవటానికి చెబుతాను. చాలామంది దేవుని మందిరానికి వెళ్తారు కానీ అందరూ పరలోకానికి వెళ్ళరు. అర్థమవుతుందండి? చాలామంది యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వింటారు కానీ అందరూ ఆ వాక్యానికి లోబడరు. కొందరు మాత్రమే వాక్యాన్ని వింటారు. ప్రియులారా, చూడండి, మరియ ఎవరు అన్న సంగతులను ఒక్కొక్క విషయాన్ని ధ్యానిద్దాం. మొదటిగా లూకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనాన్ని చదివితే ఇలా రాయబడింది. అక్కడ ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ఈ మాట ఎవరన్నారంటే మరియ అంటుంది. మరియ ఎవరు అంటే దీనురాలు. చెప్పండి, ఎవరండి ఆమె? దీనత్వం అంటే వినయం, విధేయత. ఈ కలిగిన వారిని దీనులు అంటారు. దేవుడు దీనత్వం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. మరియ ఎంత మంచి స్త్రీయో చెప్పనా? మరియ ఎంత మంచి మనిషో చెప్పనా? ఆమె దీనత్వము కలిగినదట. చాలా మందికి దేవుని దగ్గరకు వస్తారు కానీ తగ్గింపు జీవితం ఉండదండి. అవునా కాదా? అవునా కాదా? మాట్లాడరేంటి? కొంతమందికి తమ్మును తాము గణపరుచుకోవటం చాలా ఇష్టం. ఆ మధ్య చాలా దినాల కోసం దేవుని దగ్గర మనం వినయత కలిగి, వినమ్రత కలిగి బ్రతకటం అనేది నేర్చుకోవాలి. చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే వినయత గురించి, దీనత్వం గురించి సొలొమోను ఏమన్నాడు? సొలొమోను అంటున్న మాట, ఎవరు దీనత్వాన్ని కలిగి ఉంటారో వారికి కలిగిన అనుభవాలు, వారికి కలిగిన దీవెనలను మనం ఈ వచనాల్లో చూస్తారా? ఏమైనా ఉందండి? 18వ అధ్యాయం 12వ వాక్యం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. పడుతుంది. ఘనతకు ముందు వినయము నడుచును. ఈ మాట మర్చిపోవద్దండి. ఎవడైనా ఘనత పొందాలి అంటే ముందు ఏముండాలంటే తగ్గింపు జీవితం ఉండాలి. తగ్గించుకునే స్వభావం చాలా వరకు ఉండాలి. మీకు మాటకు అర్థమవటానికి చెబుతున్నాను. యేసు ప్రభువు ఆయన అతిశయించటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మహిమలో మహాప్రకాశమానమైన వెలుగులో ఆయన మాత్రమే ఉండగలిగిన వాడే. కానీ ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే తలవాల్చుటకు స్థలము లేనంతగా తగ్గించుకున్నాడు. మీకు అర్థమవుతుందండి? మరియాలో ఉన్న లక్షణం ఏంటంటే తగ్గింపు జీవితం. దేవుడు ఆమె యొద్దకు ఎందుకు దేవదూతను పంపించారంటే ఆమె తగ్గించుకుంటుంది. ఎంతగా తగ్గించుకుంటుందంటే నేల మట్టుకు. వినయానికి ముందు ఏమి నడిచిందంటే ఘనతకు ముందు వినయం. ఓ మంచి ఘనత మనకు రావాలంటే దానికి ముందుగా మనలో కనపడవలసింది వినయం. ఏం కనపడాలండి? మర్చిపోవద్దు. మరియ ఎవరు అంటే దీనత్వము కలిగిన ఆమె. యాకోబు పత్రిక 4:6 చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యములో యాకోబు ఏమంటున్నాడు? యాకోబు తన పత్రిక రాస్తూ దీనత్వం గురించి ఏం చెబుతున్నాడు? చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం ఏమని ఉందండి? దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృపనిస్తాడట. స్తోత్రం చెప్పండి. ఎవరికి కృపనిస్తాడండి? దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము, నా యేసయ్యా నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల
కృపచూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా. దేవునికి స్తోత్రం చెబుతారండి. ఎవరికి ఇస్తాడు కృప? అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడట. ఎందుకు మరియ దేవుని దయ పొందింది? ఎందుకు మరియ దగ్గరికి దేవుని దూత ఈ సమాచారము తీసుకురావలసింది? మరియని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడంటే మరియలో ఉన్నది దీనత్వం. ఎవరిని పిలుస్తాడండి దేవుడు? చెప్పరేంటి? అహంకారులను ఎదిరిస్తాడట, దీనులకు కృపనిస్తాడట. మరియలో ఉన్న లక్షణం ఏంటంటే దీనత్వము కలిగిన. ఎంత తగ్గించుకుంటుందో తెలుసండి. మరియ ఎక్కడ కూడా అతిశయపడినట్లు వాక్యంలో కనపడదు. మరియ ఎంతగా దీనత్వము కలిగిందో ఆమె జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మరొక సందర్భాన్ని చెబుతాను చూడండి. ఎందుకు దేవుడు మరియను ఎన్నుకున్నాడు? దేవదూత మరియ దగ్గరికి ఈ వర్తమానాన్ని తీసుకురావటానికి కారణాలను అన్వేషణ చేస్తున్నాం. మొదటి కారణం ఆమె దీనురాలు. రెండవ సంగతి చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 34వ వాక్యాన్ని చదవండి. మరి ఏముంటుంది? అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని ఇదేలాగ జరుగునని దూనతో అనగా, దూతంది చాలమ్మ, దూత అంటది, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనానికి ఇస్తాడని దేవదూత మరియకు చెప్పిన క్రిస్మస్ వర్తమానం అది. స్తోత్రం చెప్పండి. చాలామంది అంటారు బైబిల్లో డేట్ ఏడందో చూపిండి అంటారు. నేను అది తొందరలో చూపిపోతున్నా. చరిత్రలో నుండి ఆధారాలు ఉన్నాయి అంటారా లేదండి? దమ్మున్న మగోడెవడు చూపిండి అంటాడు. దమ్ము మగోడేంద్ర స్వామి. ఇది మనుషులు చెప్పిన వార్త కాదు. ఈ వార్త ఎవరు చెప్పాడంటే దేవదూత వచ్చి చెప్పింది. దేవదూత చెప్పిందే పాస్టర్ గారు చెప్పాడు మరికి. పాస్టర్ గారు పోయి అమ్మో మరియమ్మో నీకు అబ్బాయి పుడతాడని పాస్టర్ గారు చెప్పలా, దేవదూత వచ్చి చెప్పింది. ఏమని చెప్పింది? ఇదిగో దయాపాప్తురాల నీకు శుభం, నీవు గర్భవతి అయి కుమారుని కంటావు, కొడుకే పుడతాడు నీకు. అప్పుడు గర్భమే రాలేదు, పుట్టే దేవుడు కూడా దేవదూత చెప్పాడు. గర్భవతి అయి కుమారుని పుడతావు, ఏం పేరు పెడతావు? యేసు అని పేరు పెడతావు. ఎవరైనా దావీదు సింహాసనాన్ని ఏలే రాజు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడిన వాడు అని చెబితే మరి అంటది, నేను పురుషుని ఎరగని దానను, ఇది నాకెలా జరుగును అంది. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంటే గుర్తుంచుకోవాలి, పరిశుద్ధత కలిగిన వారను. మరియ ఎవరు అంటే పరిశుద్ధురాలు. చెప్పండి, ఎవరండి ఆమె? గట్టిగా చెప్పరండి. పరిశుద్ధత అంటే తెల్లని బట్టలు వేస్తే పరిశుద్ధత వచ్చిద్దా? చెప్పరేంటంటే పరిశుద్ధత అనేది దేవుడు మనకివ్వాల. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను నూతన పరుస్తున్నప్పుడు పాపమును చూసి అసహ్యించుకోవాలా. స్తోత్రం చెప్పండి. అవునా కాదా కోటేశ్వరమ్మ గారు? ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, ఇంగిలిపల్లెంలో అన్నం తింటావా? తినవా? ఏముందులే తిను అంటే శుభ్రత ఉండాలా. ఇప్పుడు దేవునికి నీవు అర్పించే అర్పణ ఎలాగుండాలంటే నీ హృదయము అనేది చూసావా, శుద్ధాస్థితి కలిగి దేవునికి ఇవ్వాలి. మరియ ఎలా బ్రతికిందో చెప్పనా? పరిశుద్ధత కలిగి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యములో భక్తుడైన హెబ్రీ గ్రంథకర్త అయిన పౌలు మహాశయుడు ఏమంటున్నాడు? 12వ అధ్యాయం 14వ వాక్యం, హెబ్రీయులకు రాసిన పత్రిక. అమ్మా చదవండి, 14వ వచనమేనా? 12:14. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేరు. ఏమని ఉందా మాట? చదవండి చూడండి. అందరితో సమాధానము ఉండుడి, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు చూడలేడంట. ఏమండి, దేవుణ్ణి చూడాలంటే ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధత.
పరిశుద్ధత. చాలామంది ఇలాగ అంటారండి, యేసు ప్రభు మా ఇంటికి అధిపతి అండి, మా ఇంటిలో యేసయ్య ఉన్నాడండి అంటాడు. అంత అబద్ధమే. ఏమండి, నీ ఇంటిలో పరిశుద్ధత ఉందా? యేసు ప్రభుని రమ్మంటే ఆయన అంటాడు, నీ ఇంటిలో రావటానికి యేసయ్యకు యోగ్యతకరమైన ఉందా? యథార్థ హృదయముతో నడుచుకొందును, ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను. యథార్థ హృదయముతో నడుచుకొందును, ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను. భక్తిహీనుల మార్గం నేను నడవను, నడుచుకొందును. భక్తిహీనుల మార్గం నేను నడవను, నమ్మకస్తునిగానే నడుచుకొందును. రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకైనే వేచియుంటిని. రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకైనే వేచియుంటిని. కనులార నిన్ను చూడాలని, కనులార నిన్ను చూడాలని కాసుకొని ఉన్నాను, వేచినేయున్నాను, కాసుకొని ఉన్నాను, వేచినేయున్నాను. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకైనే వేచియుంటిని. స్తోత్రం చెబుతారండి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు దేవుణ్ణి చూడలేడట. దేవుడు మాకు కనపడ్డాడంటే నీకు పరిశుద్ధత ఉందా? దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు సార్ అంటే నీకు పరిశుద్ధత ఉంటే కదా ఆయన మాట్లాడటానికి. మరియతో దేవదూత మాట్లాడటానికి, దయాప్రాప్తురాల అనటానికి కారణం ఏంటంటే మరియా పరిశుద్ధంగా జీవించింది. ఎలా జీవించిందండి? అర్థమవుతుందా? ఎందుకు దేవుడు మరియని ఎన్నుకున్నాడు? దేవదూత యొక్క వర్తమానం మరియ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే 2 కారణాలు చెప్పా. ఒకటి, మరియ ఎవరు? దీనురాలు. చెప్పండి, ఎవరు? దీనత్వము కలిగిన ఆమె. రెండవది, మరియ ఎవరు అంటే పరిశుద్ధురాలు. 3వ మాట చెబుతున్నాను చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనాన్ని చదివితే మరియలో కనపడే మరొక శ్రేష్టమైన గుణలక్షణం. అందుకు మరియ అంటుంది, ఇదిగో ప్రభువు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతటా ఆ దూత ఆమె యొద్దకు వెళ్ళింది. ఏం చెప్పింది దేవదూత? నీవు గర్భవతి అవుతావమ్మా అని చెప్పింది. యూదుల యొక్క చట్టం ఏంటంటే, వివాహం కాకముందు ప్రదానము చేయబడిన తరువాత ఎవరైనా స్త్రీలో కన్యత్వం కనపడకపోతే, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కన్యత్వం కనపడకపోతే ఆ వివాహానికి ప్రతిష్ఠించబడిన భార్యాభర్తలు అనబడిన వారు ఆ అబ్బాయి వెళ్ళి పెద్దలకు చెప్పొచ్చు, అయ్యా ఈ అమ్మాయిలో కన్యత్వం కనపడలేదు, ఈమె తన పరిశుద్ధతను పోగొట్టుకుందని కంప్లైంట్ ఇస్తే పెద్దలు వచ్చి నిర్ధారణ చేస్తారు. నిర్ధారణ చేసిన తరువాత ఆమెను పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చి రాళ్లతో కొట్టి చంపుతారు. ఇదంతా మరియకు తెలుసు. మరియ సమాజంలో జరుగుతున్న చట్టాలను చూస్తుంది. మరియకు ధర్మశాస్త్రములో ఉన్న విషయాలు బాగా తెలుసు. ఇప్పుడు ప్రదానం చేయబడి దేవుడు నీకు అబ్బాయి పుడతాడమ్మా, దేవుని కుమారుడు అనబడతాడని చెబితే నాకెందుకు స్వామి ఈ బాధను అనుకుందండి? చెప్పరండి. అనుకుంటే బాగుండేది కదా. చాలా మార్లు గుర్తుంచుకోండి, ఏది మనకి నష్టమో, ఏది ఇబ్బందికరంగా ఉంటుందో దేవుడు అదే చేయమని మనల్ని అడుగుతాడు. స్తోత్రం చెబుతారా? అయితే ఎంతమంది దేవుని చిత్తానికి లోబడుతున్నాం? మరీకి ఈ మాట చెప్పినప్పుడు నేను కాదు ప్రభు ఇంకొకళ్ళని చూసుకోని అందా లేదా? అందండి. ఇప్పుడు మోషే దగ్గరికి దేవుడు వెళ్ళాడు.
మోషే మోషే ఇశ్రాయేలీల ప్రజలు బానిసత్వంలో ఉన్నారయ్యా, వాళ్ళు శ్రమల కొలిమిలో ఉన్నారు, ఈ మండుచున్న పొద ఎలాగుందో వారు అలాగ కాలిపోతున్నారు, వారిని విడిపించటానికి నిన్ను నాయకునిగా నేను ఏర్పాటు చేశాను రాండి అంటే మోషే గారు ఏం చెప్పాడు చెప్పనా? సాకులు చెప్పాడు. ఏం చెప్పాడండి అంటే మీరు చెబుతారు చూసారా సాకులు, అంటే మీ అంత కాదులే కానీ కొంచెం మీరేం చెబుతారు, ఏందమ్మా వాళ్ళ నైట్కి రాలేదంటే కుదరలేదు పాస్టర్ గారు, ఏందమ్మా ఇలా ప్రార్థనకు లేదంటే ఎవడు కుదురుతుందే అంటున్నాడు ఒక ఆయన. నేనేమన్నానంటే ప్రభు దగ్గర ప్రార్థన చేశా, అయ్యా ఈ కరుడు గట్టి నీ ప్రజలు ఎప్పుడు మారుతారయ్యానంటే నేను అన్నాను, ప్రభుతో అన్నాడు వారు విన్నా వినకపోయినా సువార్త ప్రకటన చేయాలి. గుర్తుంచుకోవాలి, చెప్పకపోతే నాకు శిక్ష, చెప్పింది వినకపోతే మీకు శిక్ష. పూర్తి దోషం మీ మీద వదిలేసి నేను డిసైడ్ అయ్యా, ఎంతమంది ఉన్న వాక్యం చెబుతా, 10 మంది ఉన్న 100 మంది ఉన్న ఇదే టెంపో, జనం దగ్గరని అమ్మటిని ముగించటాలు ఉండవు, మన టైం మనకి. ఏమంటే మోషే గారిని దేవుడు పిలిస్తే ఏం చెప్పాడు? నాకు కుదరదు ప్రభువా, నేను ఇంకోటి చూసుకో అన్నాడు. కాదు కాదు నువ్వు రావాలి మోషే అంటే ఈయనేందో నన్ను వదిలేదట్ట లేడని చెప్పి నేను నెత్తోడినయ్యా, నేనేం మాట్లాడతాను, నాకు మాట మాంద్యం కలిగినోడిని, నా వల్ల కాదు ఇంతమందిని అంటే, చెవిటివాడికి చెవులు ఇచ్చిన వాడను, మోగవారికి నోడిచ్చిన వాడు నేనే కదా, మోషే తిరిగిరా, నీ నోటికి తోడుగా నేను ఉంటానన్నాడు. ఆయన అన్నాడు వాళ్ళు నన్ను నమ్మరు ప్రభు అన్నాడు. వాళ్ళు నన్ను నమ్మరయ్యా అన్నారు, వాళ్ళు నమ్ముతారు మోషే నువ్వు రా అన్నాడు. నేను వస్తా కానీ వాళ్ళు నీ పేరేందని అడుగుతారు, నేనేం చెప్పాలన్నాడు. మోషే మర్చిపోయినట్టున్నాడు, ఐగుప్తు దేశాన్ని వెళ్ళి మిద్యానీయులకు వెళ్ళినప్పుడు మోషేకి మతిమరిపి వచ్చినట్టుందండోయ్, దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుని చిత్తం మోషేకు బయలుపరుస్తుంటే మోషే లోబడ్డా? మోషే సాకులు చెప్పలేదా? ఈరోజు చాలా మంది ప్రజలు దైవ చిత్తానికి లోబడే వాళ్ళు ఉన్నారా? ఆయన మాటకు తల వంచే బిడ్డలు ఉన్నారా? దేవుడు ఆ ఎందుకు మరీ నిన్నుకున్నాడో చెప్పనా? ఇది దేవుని చిత్తం అమ్మా, ఆ చిత్తంలో నీ ఉన్నావు, నీ ద్వారా ఇదంతా జరగాలి, ఇది దేవుడి చిత్తం, ఆయన పంపితే నేను వచ్చానని గాబ్రియేలు దూత మాట్లాడుతుంటే ఆమె ఏమందో చెప్పనా? ప్రభువు తన దాసురాలు నాకు నా ఎడల ఈ కృప చేశాడా, అయ్యా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంది. స్తోత్రం చెప్పండి. అంటే మరియకి ఏముందంటే దేవునికి లోబడే మనసుకు ఎవరికి ఉందండి? ముగిస్తున్నా చెప్పండి, ఎవరికి ఉంది? దేవునికి లోబడే మనసు మరియకుంది. ఈరోజు చాలా మంది వాక్యాన్ని వింటున్నారు కానీ వెళ్ళిపోతున్నారండి, తెలుసా మీకు? చాలా మంది వాక్యాన్ని వింటున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, వాక్యానుసారంగా జీవించే సందర్భాలలో బిడ్డలారా మనము ఫెయిల్ అయిపోతున్నాం. మరియను దేవుడు ఎంచుకోవటానికి కారణం ఏంటంటే ఆమె దేవుని మాటకు లోబడింది. ఆమె దయగలిగిన స్త్రీ అట, ఆమె పరిశుద్ధత కలిగినదట, ఆమె దేవునికి లోబడిందట. చివరి సంగతిని చెప్పి ముగిస్తా. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి రహస్యముగా ఆమెను ఎడనాడాలని ఎందుకు అనుకున్నాడు? ఇది సబ్జెక్ట్ వినాలా? ఏమండి వింటున్నారా లేదా? యోసేపు మరియలకు వివాహము కాకముందు, ప్రదానము చేయబడిన తరువాత ఈ వచన భాగాలను మత్తయి రాశాడు. గుర్తుంచుకోవాలి, లూకా సువార్తలో యేసు ప్రభు జననము కంటే ముందు బాప్తిసమిచ్చు యోహాను జననముతో లూకా తన సువార్తను రాశాడు. మత్తయి అలా కాదు, యేసు ప్రభు జననాన్ని గురించి రాశాడు. మత్తయి యేసు ప్రభువుని ఎలాగ పరిచయం చేయాలనుకున్నాడంటే యూదులందరికీ రాజు ఆయనే అని పరిచయం చేయాలనుకున్నాడు. అందుకే తూర్పు దేశపు జ్ఞానుల గురించి మత్తయి మాత్రమే రాశాడు. ఇక ఏ గ్రంథకర్త ఈ సంగతులు రాయలేకపోయాడు. మీకు అర్థమవటానికి చెబుతారని చూడండి. వారిద్దరూ వివాహము కాకమునుపు ఏమండి ప్రదానము చేయబడిన తరువాత దేవుని దూత వారి మధ్యకు వచ్చి ఈ జరిగిన వృత్తాంతం అంతని చెప్పితే దేవుని దూత బయలుపరచబడినట్లే మరియా గర్భవతి అయినది. ఈ సంగతి ఆ నోట ఈ నోటకెళ్ళి
అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిందంటే యోషోబు దగ్గరికి వెళ్ళింది. వింటున్నారండి? యోషోబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు యోషోబు ఏం చేయాలి? పెద్దల దగ్గరికి వెళ్ళి ఈమెలో నాకు కన్యత్వం కనపట్లేదని కంప్లైంట్ గాని ఇస్తే ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారు. వినండి ఈ మాట. కానీ యోషోబు అలా చేయటానికి ఇష్టపడాల. అది యోషోబు యొక్క ఉన్నతమైన స్థితి. స్తోత్రం చెబుతారా? భర్తకుండే లక్షణం ఇదే. బయట పెట్టాడండి, బయట పెడితే ఎప్పుడో మరీ చచ్చిపోయేది. కానీ ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలనుకుంటున్నాడు. అందుకని ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ అన్నాడు, నీతిమంతుడైన వాడు యోషోబు రహస్యముగా విడిచిపెట్టాలనుకుంటున్నాడు. ఏంచి మనకు అర్థమవుతుంది ఈ సందర్భంలో అంటే, యేసుక్రీస్తు కొరకు మరియా నిందను అనుభవించటానికి సిద్ధపడింది. దేవునికి స్తోత్రం చెబుతారండి. దేవుని కొరకు నిందలు అనుభవించే వ్యక్తులు ఉన్నారా? ప్రశ్న. మనం చేసిన తప్పులకు ప్రజలు మన మీద నిందలేస్తే ఆ నిందలు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటామండి. కానీ దేవుని కొరకు నిందలు అనుభవించే వాళ్ళు ఉన్నారా? మందిరానికి వెళ్తున్నావు, ఎవరైనా నిన్ను దూషించారా? అయితే ప్రభు నామానికి మహిమ. దేవుని ఆత్మ నీ మీద నిలిచిందని అర్థం. దేవుని పరిచర్య చేస్తున్నావు, ఎవరైనా నిన్ను నిందించారా? దేవుని మహిమ నీ మీద నిలిచిందని అర్థం. జాగ్రత్తగా చూడాలి. పేతురు తన పత్రిక రాస్తూ ఇలాగన్నాడు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే, దేవుని కొరకు నిందలు అనుభవించిన స్త్రీ మరియా, దేవుని కొరకు నిందలను భరించిన స్త్రీ మరియా. పేతురు ఏమంటున్నాడో చూడండి. క్రీస్తు యొక్క నామము నిమిత్తం మీరు నిందాపాత్రులైన ఎడల మహిమాస్వరూపి అయిన దేవుని ఆత్మ చదువమ్మ మీ మీద నిలిచి ఉండగా కనుక మీరు ధన్యులట. స్తోత్రం చెప్పండి. ఎవరండి? ఇప్పుడు తప్పు చేసినందుకు తిట్టులు తిన్నాం. సువార్త చెబితే తిట్టులు తింటే తప్పే ఉందండి. నేను చాలా దినాల క్రితం యవనస్తుడిగా ఉన్నప్పుడు కడప జిల్లా రైల్వే కోడూరు ప్రాంతానికి కరపత్రికల పరిచర్యకి వెళ్ళా. తెలుసండి? ఇప్పుడు తమ్ముడు దాసు లాంటి యవనస్తులు కొంతమంది ఉంటారు. మేము కరపత్రికలు తీసుకెళ్ళి ఒక్కొక్కరికి ఇలాగిస్తాం. అయ్యా వందనాలు, యేసు ప్రభు గురించి కరపత్రికలో ఉందని సార్ చదవండి అంటే కొంతమంది ఇసిరి మొహం మీద కొడతారు, కొంతమంది తిడతారండి, కొంతమంది రకరకాలుగా మాట్లాడతారు, కొంతమంది ఆదరిస్తారు. అయితే వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు మేము కొన్ని సందర్భాల్లో అలాంటి విమర్శలు చూసాం. రైల్వే ట్రాక్ల మధ్య వెళ్తున్నప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్న ఉర్దూల మధ్య సువార్త ప్రకటన చేసేవాళ్ళు. విశాఖపట్నం గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడ రోగులకు కరపత్రికలు ఇచ్చేవాళ్ళం, యేసుప్రభు నమ్ముకోండి అని. ఇది మా యవన కాలంలో కొంతమంది యవనస్తులని మేము కేంద్రంగా చేసుకుని చేసిన పరిచర్య. ఉన్నారండి ఈరోజు? ఒక మాట తిడితే ఉగ్రోషానికి లోనైపోతాం, ఒక మాట ఎవరన్నా అన్నారంటే తాడో పేడో అనుకుంటాం. కానీ ప్రభు వాక్యం ఏం చెబుతుంది? మీరు క్రీస్తు నిమిత్తం నిందల పాలైపోతే మహిమాస్వరూపి అయిన క్రీస్తు యొక్క ఆత్మ మీ మీద నిలుచును కనుక మీరు ధన్యులు అన్నారు. ఈరోజు చెప్పండి బ్రదర్, చివరి మాట, కష్టాలు దేవుని నమ్ముకుంటే కష్టాలు ఉంటాయి అంటే యేసుప్రభు నమ్ముకునే వాళ్ళు ఒక్కడు కనపడడు. అవునండి? అవునా కాదా? ఆయన ఓ మంచి తల్లి దగ్గర పెంచబడ్డాడు. సొంత తల్లి ఆయనకి పాలిచ్చింది, కానీ ఈమె నా తల్లి అని కూడా ఆయనకి తెలియని పరిణామాలు అవి. అయితే 40 సంవత్సరాలు ఆ పెంపుడు తల్లి యొక్క పెంపకంలో ఉన్నాడు. ఆయన పేరు మోషే. ఈ 40 సంవత్సరాలు అయిపోయిన తరువాత మోషే ఐగుప్తు యొక్క సామ్రాజ్యాన్ని ఏలటానికి యోగ్యత కలిగిన వాడు, సకల విద్యలలో అభ్యసించాడు, ప్రావీణ్యత కలిగిన వాడు, మంచి యవ్వనస్తుడు, ఉడుకు రక్తం తన ఒంటిలో ఉంది, ఎన్నో సుఖాలను అనుభవించటానికి తన ఎదుట పూలబాటలు వేయబడితే ఆ 40 సంవత్సరాల వయసులో దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడి పరిచర్యకి రమ్మంటే మోషే ఏం చేశాడు? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదవగలిగితే చక్కటి మాట రాశాడు రచయిత అయిన హెబ్రీ గ్రంథకర్త. ఏమన్నాడండి ఆయన? ఏమి రాస్తున్నాడు?
11వ అధ్యాయం 24వ వాక్యం చదువుతారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, చూడండి, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కన్నా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి. భాగ్యము అంటే డబ్బు, భాగ్యం అంటే సిరి సంపదలు. బ్రదర్, ఏం కావాలి? యేసు ప్రభు కావాలా? లోకం కావాలా? యేసు ప్రభులో ఉంటావా? లోకంలో ఉంటావా? యేసు ప్రభుతో ఉంటే శ్రమలు ఉంటాయి సార్, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు వస్తాయి. రెడీయా? మోషే అన్నాడు, ఐగుప్తు ధనము కన్నా దేవుని బిడ్డలతో నిందను అనుభవించుట గొప్ప భాగ్యం అనుకున్నాడట. తల్లులారా గుర్తించండి, యేసయ్య కొరకు మనము నిందలను అనుభవించటానికి ఎప్పుడు తిరగకూడదు. సువార్త ప్రకటిస్తే కుటుంబం వ్యతిరేకిస్తుందండి. దేవుని బిడ్డలు కోసం ప్రయాకులాడితే సమాజం వ్యతిరేకిస్తుంది. మన బలహీనతలను ఎత్తే మాట్లాడుతూ ఉంటారు, మన బలహీనతలను చూసే మాట్లాడుతూ ఉంటారు, మనలో ఉన్న తప్పిదములు ఎత్తి వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని కోసం జిజ్ఞాస కలిగి బ్రతకాలన్న ఆశ ఉంటుంది చూసారా, అది మనల్ని బ్రతికిస్తుంది. బిడ్డలారా మర్చిపోవద్దు, మరియా దేవుని కొరకు నిందలు అనుభవించటానికి సిద్ధపడిందట. మరియా దీనత్వము కలిగినదట. మరియా పరిశుద్ధురాలట. మరియా దేవుని మాట విందట. మరియా దేవుని కోసం నిందలు అనుభవించింది. ఎంత నిందలండి! ఆ మరియ గర్భవతి అయితే ఎవడు పట్టించుకోలే. సీమంతాలు లేవు, అయ్యో కాయలు తినటానికి ఏమీ లేదు, అమ్మోళ్ళు ఇల్లు లేదు, పుట్టింటోళ్ళు ఇల్లు లేదు, ఏమీ లేదు. ఆమెకు అన్ని భర్తే. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చాలా ఇష్టపడతానండి, నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్స్ మరియా యోసేపులు. దేవుణ్ణి ఎంతగా ఘనపరిచారంటే వారి జీవితాలను త్యాగం చేశారు, వారి సంతోషాన్ని త్యాగం చేశారు. లోకరక్షకుణ్ణి మన కొరకు వారిని ఇవ్వటానికి మరియా చేసిన త్యాగం అంతా ఇంత కాదు. జీవితంలో ఆమె నిందను వీటన్నిటిని దేవుని కోసం అనుభవించింది. ఆ నిందలలో ఉన్న మరియా ధన్యురాలను పిలుచబడింది. ఎందుకు మరియా గొప్ప స్త్రీ అంటే, ఇన్ని అవమానాలు కలుగుతాయని తెలిసిన వెనకడక దేవుని చిత్తానికి తల వంచింది చూసారా, అది ఆమె గొప్పతనం. బిడ్డలారా, మనమందరము మరియ వంటి బిడ్డలుగా మారుదముగాక. ప్రార్థన చేద్దాం, కన్నులు మూసుకోండి. దయచేసి ప్రార్థన చేద్దాం. ఉదయకాలం ఒక చిన్న ప్రార్థన